నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అనే అంచనాలకు వస్తూ ఉన్నారు. ట్రైలర్ ని బట్టే చెప్పేయచ్చు ఈ సినిమా మొదటి రోజే మోతబుట్టే కలెక్షన్లు నోట్ చేస్తుందని. మీకు తెలుసు, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ప్రస్తుతం డాకు మహారాజ్ దడ 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 పుట్టిస్తుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు డాకు మహారాజ్ ఫేవర్ తో ఊగిపోతున్నారు. 11వ తేదీ ప్రీమియర్స్, 12వ తేదీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయంటే మా అంచనా ప్రకారం 50 నుంచి 70 కోట్ల మధ్యలో ఉంటుంది అని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బుకింగ్స్ మొత్తం మోగుతుంది. అసలు బాలయ్య అంటేనే ఒక క్రేజ్ వరల్డ్ వైడ్. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎలా ఉంటుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అటు ప్రేక్షకులు కానీ, ఇటు ఫ్యాన్స్ కానీ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ మెచ్చేట్లు ఉండే నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా కలెక్షన్లు అంచనా వేయటం అంటే చంద్రుడికో నూలుపోగులా అంచనా వేయటం. ఎందుకంటే ఆయన మహోన్నతమైన అఖండమైన మనిషి. అటువంటి నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా కలెక్షన్లు ఇంత అంత అని చెప్పటం అవివేకం, అజ్ఞానము. అదే విధంగా ఇప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా కలెక్షన్లు 80 నుంచి 70 కోట్ల మధ్యలో ఉంటాయి గ్రాస్ కలెక్షన్స్ అని అంచనా వేస్తున్నాం. సో ఈ అంచనాలు అనేవి ఒకళ్ళ అంచనాలే. అఫీషియల్ గా బయటికి వస్తే లెక్కలు మైండ్ బ్లోయింగ్ లెక్కలు బయటికి వస్తాయని మీ అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా డాకు మహారాజ్ ఫేవర్ తో ఊగిపోతున్నారు. సంక్రాంతి పండగని ముందు తెచ్చింది డాకు మహారాజ్ ట్రైలర్. అన్ని రకాల మేళవింపులతో మోతం మోగిపోబోతుంది. క్లాస్ మాస్ ఆడియన్స్ కి గాడ్ ఆఫ్ మాసెస్ వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసి ఈ సినిమా అద్భుతమైన, అమోఘమైన, అఖండమైన గాడ్ ఆఫ్ మాసెస్ బ్లాక్ బస్టర్ కాబోతుంది అంటంలో సందేహమే లేదు అన్నది మీ అందరికి తెలిసిందే. ఎనీ డౌట్? నో డౌట్.